చాలా కామన్ అండ్ ఇంపార్టెంట్ విషయం వాడు మాట్లాడబోతున్నాం. అందరికీ IBS అని కామన్ గా మనం చెప్పే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ వస్తోంది కదా. సో మరి IBS ని ఎలా అరికట్టాలి, ఏ సప్లిమెంట్స్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్ తో మనం దీన్ని కంప్లీట్ గా కంట్రోల్ చేయొచ్చు మాట్లాడదాం. సార్, మామూలుగానే ఎండాకాలంలోనే మనకి ఎందుకు ఈ అసిడిక్ గట్ హెల్త్ ఇష్యూస్, అరుగుదల ఇష్యూస్ ఎందుకు ఎక్కువ అవుతాయి అసలు? ఎండాకాలం అనే కాదు, ఈ లక్షణాలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయి. వీటి గురించి బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడే స్టాటిస్టిక్స్ చూస్తే 10 మందిలో. అందరికీ నమస్కారం. సెల్ హెల్త్ సిరీస్ లో నెక్స్ట్ ఎపిసోడ్ కి వెల్కమ్. చాలా కామన్ అండ్ ఇంపార్టెంట్ విషయం వాడు మాట్లాడబోతున్నాం. మామూలుగానే మనకి తిన్నది అరుగుదల కాక, లేదు తినే పదార్థాలు పడక రకరకాల ఇంటాలరెన్సెస్ ఈ మధ్య డెవలప్ అవుతున్నాయి. అందరికీ IBS అని కామన్గా మనం చెప్పే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ వస్తోంది కదా. ఎండాకాలం వస్తే అది మరింతగా జటిలం అవుతుంటుంది ఈ సమస్య. సో మరి IBSని ఎలా అరికట్టాలి, ఎంత వాటర్ తీసుకుంటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే ఏ సప్లిమెంట్స్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్తో మనం దీన్ని కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చు, సమ్మర్లో హెల్తీగా హ్యాపీగా ఉండాలి ఎలాగా మాట్లాడదాం. మనతో పాటు ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, అందరికీ సుపరిచితులు డాక్టర్ చింతా రవికుమార్ గారు ఉన్నారు స్టూడియోలో. సార్, వెల్కమ్ వన్స్ అగైన్ సార్. హలో, సమ్మర్కి రెడీ అయిపోతున్నారా సార్? మీరందరూ రెడీ అవ్వాలని నా ఉద్దేశం. అంతే కదా సార్, కరెక్ట్ సార్. సార్, మామూలుగానే ఎండాకాలంలోనే మనకి ఎందుకు ఈ అసిడిక్ గట్ హెల్త్ ఇష్యూస్, అరుగుదల ఇష్యూస్ ఇవన్నీ కొంచెం ఎందుకు ఎక్కువ అవుతాయి అసలు? ఎండాకాలం అనే కాదు, ఈ లక్షణాలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయి. దానికి తోడు వీటి గురించి బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మీరు ఎత్తారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఈ IBS చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. కరెక్ట్ సార్. స్టాటిస్టిక్స్ చూస్తే 10 మందిలో 2-3 ఉంటుంది. కానీ వాళ్ళలో చాలామందికి ఇది IBSఏ అనే విషయం తెలియదు. ఎందుకంటే ఆ లక్షణాలను బట్టి వాళ్ళు ఏదో ఒక పేరు పెట్టేసుకుంటున్నారు. అవును, నాకు గ్యాస్ ఎక్కువైపోయిందండి, లేదా ఎసిడిటీ పెరిగిందండి, మా స్టమక్కి సెన్సిటివ్ అండి అని రకరకాల పేర్లు చెప్పేసుకుంటున్నారు. ఎన్ని పేర్లు చెప్పుకున్నా అందరికీ ఫేవరెట్ సొల్యూషన్ ఏంటి? యాంటాసిడ్స్. దానివల్ల ప్రాబ్లం సాల్వ్ కాకపోయినా ఆ గ్యాస్ టాబ్లెట్ వేసుకుని తీరాల్సిందే అన్నట్టు ఉంటున్నారు. బట్ వాట్ ఈజ్ IBS? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ ఫంక్షనల్ డైజెస్టివ్ డిజార్డర్. ఇంటెస్టైన్ స్ట్రక్చర్ అంతా నార్మల్గా ఉంటుంది. మీ స్కాన్ రిపోర్ట్లు, ఎండోస్కోపీలు అన్నీ నార్మల్గానే ఉంటాయి. కానీ ఇంటెస్టైన్ పని చేయాల్సిన విధంగా పనిచేయదు. పనిచేయకపోవడమే IBSకి. దీని లక్షణాలు ఎట్లా కనిపెట్టాలి అంటే, బ్లోటింగ్ ఉంటుంది, గ్యాస్ ఫార్మేషన్ ఉంటుంది, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, డయేరియా ఆర్ కాన్స్టిపేషన్. కొన్నిసార్లు రెండు కలిసి ఉంటాయి. కొద్ది రోజులు కాన్స్టిపేషన్, సడన్గా డయేరియా. అసలు జనరల్ IBS పేషెంట్ లక్షణాలు జర్నీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్టమక్లో ఏదో డిస్కంఫర్ట్తో మొదలవుతుంది. కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళు ఈ గ్యాస్ టాబ్లెట్లు వాడి, సొంత కవిత్వాలు వాడి, హోమ్ రెమెడీస్ అని ఏవేవో చేసుకొని అందరూ చెప్పేస్తారు సార్. అంతే కదా. ఇట్లా వాడేసుకుని తగ్గక డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడికేషన్ ఇస్తారు, వాడతారు. కొద్ది రోజులు బాగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ మొదలు. ఇదేంటి మొన్న బాగానే ఉంది కదా అని అడిగితే, నథింగ్ అండి, జస్ట్ IBS అంతే, నాట్ టు వరీ అనేస్తారు. ఇలా అన్ని రకాలుగా వాడిన తర్వాత చివరికి మా దగ్గరికి వస్తారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? గట్ అంటే ఒక ఫుడ్ పైప్ కాదు. తిన్నాము, డైజెస్ట్ అయ్యింది, బయటకు వచ్చేసింది అనుకున్నట్టు కాదు కదా. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్ అని. ఎందుకు? గట్లో హార్మోన్స్ ప్రొడక్షన్ అవుతాయి, ఇన్ఫ్లమేషన్ రెగ్యులేట్ చేస్తుంది, ఇమ్యూనిటీని కంట్రోల్లో ఉంచుతుంది, బ్యాలెన్స్లో ఉంచుతుంది, బ్రెయిన్తో కమ్యూనికేట్ చేస్తుంది. బ్రెయిన్లో కావాల్సిన న్యూరో ట్రాన్స్మిటర్స్, డోపమైన్ కానీ సెరోటోనిన్ కానీ ప్రొడక్షన్ గట్లోనే జరుగుతుంది. 90%, 50% ప్రొడక్షన్స్ అక్కడే జరుగుతాయి. ఇటువంటి గట్లో ప్రాబ్లం వచ్చిందంటే డైజెషన్, ఇన్ఫ్లమేషన్, ఇమ్యూనిటీ, మూడ్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? గట్ ఎఫెక్ట్ అయితే గట్ లైనింగ్ వీక్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, డైజెషన్ డిస్రప్ట్ అవుతుంది, ఫైనల్గా డిస్బయాసిస్ అవుతుంది. వీటన్నిటి కాంబినేషన్ వల్లే IBS వస్తుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ సార్. ఎక్కడో చదివాను, గ్యాస్ పాస్ చేయడం అంటే నీ గట్ బ్యాక్టీరియా యాక్టివ్గా ఉన్నాయని నువ్వు సంతోషపడాలని ఎవరో అన్నగా విన్నాను. నిజంగా గ్యాస్ పాస్ చేయడం అన్నది అది సర్వసాధారణం అనుకోవాలా? అబ్నార్మల్ కొంచెం గాడి తప్పింది గట్ అనుకోవాలా? అదే దాంట్లో పార్ట్గానే ఈ డిస్బయాసిస్ అని చెప్పాను. డిస్బయాసిస్ అంటే ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్లో ఉంచగలిగినప్పుడు హెల్దీగా ఉంటుంది గట్.
ఈ బ్యాలెన్స్ తప్పితే, మీరు అడిగినట్టు గాడి తప్పితే డిస్బయోసిస్ అవుతుంది, అప్పుడు గ్యాస్ వస్తుందా, ఫ్లాటస్? లీకీ గట్ అవుతుంది. కాబట్టి బ్యాడ్ బ్యాక్టీరియా రక్త ప్రవాహంలోకి ఎంటర్ అయితే మళ్ళీ అప్పుడు ఇమ్యూనిటీ వచ్చి అదేదో ఫారిన్ బాడీ వచ్చిందన్నట్టుగా దాని మీద అటాక్ చేయటం, ఈ ప్రాసెస్లోనే మన గ్యాస్ ఫార్మేషన్ ఓహో, అవుతుంది. అలా జరుగుతుందా సార్ గ్యాస్ ఫార్మేషన్? సో ఇప్పుడు ఈ కండిషన్లో ఐబిఎస్ వచ్చిన తర్వాత బ్లోటింగ్, గ్యాస్ ఫార్మేషన్, ఫుడ్ ఇంటాలరెన్స్, ఇర్రెగ్యులర్ మోషన్ ప్యాటర్న్స్ ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇలాంటి సిమ్టమ్స్తో పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే కాన్స్టిపేషనా, లాక్సేటివ్ ఇచ్చేస్తారు, డయేరియానా, యాంటీ డయేరియల్ ఇచ్చేస్తారు, ఎమోడియం, గ్యాస్ టాబ్లెట్ ఇచ్చేస్తారు ఈజీగా, పెయిన్ అంటే యాంటీస్పాస్మోడిక్ ఇచ్చేస్తారు, మెఫ్టాల్ స్పాస్, బఠానీలు తిన్నట్టు తినేయండి అని చెప్తారు. బట్ ఇవన్నీ సిమ్టమ్స్ని సైలెంట్ చేస్తాయి కానీ రూట్ కాజ్ని అడ్రస్ చేయవు, రూట్ కాజ్ని కరెక్ట్ చేయలేవు. ఎందుకంటే మన గట్ హెల్తీగా ఉండాలని డిజైన్ చేయబడింది. అవును. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్? దీనికి ఐబిఎస్ని కరెక్ట్ చేయాలంటే సెల్యులార్ లెవెల్లో రిపేర్ చేయాలి. అది 3 రకాలుగా 3 స్టెప్స్లో చేస్తాం మనం. ఒకటి మెటబాలిక్ న్యూట్రిషన్, గట్కి మైక్రోన్యూట్రియంట్స్ అవసరం ఉంది, జింక్, సెలీనియం, మెగ్నీషియం లాంటి మైక్రోన్యూట్రియంట్స్ ఇస్తే గట్ లైనింగ్ రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఏమేమి ఉన్నాయి సార్? జింక్, మెగ్నీషియం, సెలీనియం, ఇట్లా ఇంకా 2-3 ఉంటాయి. మైటోకాండ్రియల్ సపోర్ట్, మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ చేయడానికి కావాల్సిన ఒమేగా, విటమిన్ సి, విటమిన్ డి, ఎనెస్టైల్ సిస్టీన్ లాంటివి ఇస్తే ఇమ్యూనిటీని కరెక్ట్ రెగ్యులేట్ చేస్తానికి ఉపయోగపడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అండ్ న్యూట్రిషనల్ చేంజెస్. ఇక్కడ లైఫ్ స్టైల్ కరెక్షన్ అంటే క్వాలిటీ స్లీప్, స్ట్రెస్ కంట్రోలే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హైడ్రేషన్. యూ హ్యావ్ టు బి మోర్ హైడ్రేటెడ్ అనేది ఎప్పుడు చెప్తాం. 4 లీటర్ల నీళ్లు తాగండి, కనీసం 4 లీటర్ల నీళ్లు తాగండి, యూ షుడ్ బి హైడ్రేటెడ్. ఈ డీహైడ్రేట్ అవ్వటం ఈ ఐబిఎస్కి ప్రధానమైన కారణం. అవును. ఈ 3 క్వాలిటీ స్లీప్, స్ట్రెస్ రెగ్యులేట్ చేసుకుని హైడ్రేటెడ్గా ఉండి న్యూట్రిషన్ బ్యాలెన్స్లో ఉంచుకుంటే, టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ ఏదైతే మనం ఆటోఫేజీ అంటామో, ఆ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్లో గట్కి రెస్ట్ దొరుకుతుంది అవును రిపేర్ చేసుకోవటానికి. రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ పీరియడ్లో కూడా హ్యావ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ విత్ లో ఫాడ్ మ్యాప్ డైట్ అంటాం. మళ్ళీ ఫాడ్ మ్యాప్ ఏంటి అని అడిగితే ఫెర్మెంటబుల్ ఒలిగోసాచురైడ్స్, డైసాచురైడ్స్, మోనోసాచురైడ్స్ అండ్ పాలియాల్స్ అంటాం. FODMAP అంటే అవి తక్కువగా ఉండేలా చూసుకోవాలి అని. అవి ఎలా తక్కువగా ఉంటాయి సార్? అంటే ఫెర్మెంటబుల్ అంటే కార్బోహైడ్రేట్స్ని బ్యాక్టీరియా బ్రేక్ డౌన్ చేసి లార్జ్ బౌల్లో పంపటమే కదా. అవును. దానిలో ఒలిగోసాచురైట్స్ అంటే వీట్లో, గార్లిక్లో, ఆనియన్స్లో లభిస్తుంది. అది డైసాచురేట్స్ అంటే లాక్టోస్, మోస్ట్లీ అవైలబుల్ ఇన్ డైరీ ప్రొడక్ట్స్లో దొరుకుతుంది. మోనోసాచురేట్స్ అంటే ఫ్రక్టోస్, కొన్ని యాపిల్స్, హనీ లాంటి ఫ్రూట్స్లో, కార్న్ సిరప్స్ వీటిలో దొరుకుతుంది. అండ్ పాలియాల్స్ అంటే షుగరీ ఆల్కహాల్స్, మోస్ట్లీ పిట్స్ ఉన్న ఫ్రూట్స్, చెర్రీస్ కానీ కొన్ని ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్లో వీటిలో దొరుకుతుంది. ఇవన్నీ తక్కువగా ఉండేలా చూసుకోవాలి అనేది భలే ఉంది సార్ ఈ చెక్ లిస్ట్ మీరు చెప్పింది. అంటే ఇవన్నీ చెక్ లిస్ట్ తక్కువ మోతాదులో ఉంచడం వల్ల గట్ హెల్దీగా ఉంటుంది కాబట్టి వీటిని బాగా తగ్గించమని చెప్తున్నారు మీరు. దాన్ని నేను డిజైన్ ఇట్ యాస్ లో ఫాడ్ మ్యాప్ డైట్ అన్నాం. లో ఫార్మాప్ డైట్, ఫాడ్ మ్యాప్. ఎఫ్ అంటే ఫర్మెంటబుల్, ఓ అంటే ఒలిగోసాచురైట్స్, డి అంటే డైసాచురైట్స్, ఎం అంటే మోనోసాచురైట్స్, ఏ అంటే ఎండే, పి అంటే పాలియాల్స్. ఇవి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలియాల్స్ ఏమున్నాయి సార్ చెప్పండి? లాస్ట్ లో మనకి అన్ని అయ్యి వచ్చాయి. చెర్రీస్ అండ్ కొన్ని ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, గ్రేప్స్ అవి కూడా అందులోకే వస్తాయి. గింజలు ఉన్న ఫ్రూట్స్ లో ఎక్కువ మోతాదు ఉంటుంది. సో ఇవి బాగా తక్కువ మోతాదులో తీసుకోవాలి ఫస్ట్, అది డయట్ పరంగా. ఇట్లా కాంబినేషన్ నిద్ర ఆటోమేటిక్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ లోనే క్వాలిటీ స్లీప్, సర్కేడియన్ రిథమ్ ఉండాలి కాబట్టి గట్ కి కాస్త రెస్ట్ ఇవ్వాలి. మూడోది చెప్పారు మీరు. అండ్ ఎసెన్షియల్ వైటమిన్స్ అవి అవసరం, సప్లిమెంట్స్, జింక్, మెగ్నీషియం, ఇవన్నీ కూడా విటమిన్ సి, జింక్, మెగ్నీషియం అండ్ ఆల్సో ఒమేగా డెఫినెట్గా అవసరం. 1 by 1 ఐ విల్ టెల్. బట్ ఐబిఎస్ కంప్లీట్ అయిపోయింది వెన్ యూ గో త్రూ ఆల్ దీస్ కరెక్షన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇన్ టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ విత్ లో ఫాడ్ మ్యాప్ ఫుడ్స్తో ఉంటే డెఫినెట్లీ ఈ కాంబినేషన్లో ఐబిఎస్ రివర్స్ అవుతుంది. దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్స్. కాకపోతే మీరు ఐబిఎస్ని సీరియస్గా కన్సిడర్ చేయకుండా వదిలేస్తే ఏమవుతున్నది, లాంగ్ రన్లో గ్రాడ్యువల్గా గట్ అండ్ ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్ పెరిగి గట్ లైనింగ్ వీక్ అయ్యి మెటబాలిజం ఇంబ్యాలెన్స్లోకి వెళ్తే
కంటిన్యూస్ ఇన్ఫ్లమేషన్ వలన క్రాన్స్ అండ్ అల్సరేటివ్ కొలైటిస్ లాంటి ఆటోఇమ్యూన్ రిలేటెడ్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అక్కడికి వెళ్ళిందంటే అప్పుడు ఏమవుతుందండి, ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే మళ్ళీ మన ఇమ్యూనిటీయే మన హెల్దీ సెల్స్ మీద దాడి చేయటం వల్ల వచ్చే వ్యాధి. అక్కడ దాకా ఐబిఎస్ని మనం నెగ్లెక్ట్ చేస్తే వెళ్తుంది. అప్పుడు మళ్ళీ మామూలే కదా, వీ హ్యావ్ టు గో త్రూ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ రివర్సింగ్ ఆటోఇమ్యూన్ కండిషన్స్. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టే గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి అవసరమైతే కొలోన్ క్లీన్జింగ్ చేసుకుంటూ ఎన్ష్యూరింగ్ గట్ బికమ్స్ అగైన్ హెల్దీ అయ్యేదాకా ఇమ్యూనిటీని బ్యాలెన్స్లో ఉంచుకోవడానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్, డైటరీ చేంజెస్ చేసుకుంటూ గట్ బ్యాలెన్స్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ గట్టే ఇమ్యూనిటీని బ్యాలెన్స్లోకి తీసుకొచ్చుకుని ఇదంతా ఇట్స్ అ ప్రాసెస్ అగైన్ ఆఫ్ 100 to 120 days ఆర్ ఈవెన్ 20 days మోర్. అందుకే ఇంత దూరం తెచ్చుకోకుండా ముందే ఆల్రెడీ అలర్ట్ అయిపోతే, ఐబిఎస్ వచ్చిన వెంటనే అలర్ట్ అయిపోతే, ఇమ్యూనిటీని బ్యాలెన్స్లో తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఈ ఐబిఎస్ని రివర్స్ చేసుకోవటం చాలా ఈజీ. ఇట్లా కాకుండా వదిలేశారంటే మాత్రం ఆటోఇమ్యూన్ కండిషన్స్కి దారితీస్తుంది అనేది వాళ్ళ ఐ వాంటెడ్ టు గివ్ దట్ అవేర్నెస్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ సార్.